की गुरु महाराज की अनंत कोटि साधु मंडल की समरसानंद पच्चिपुली सत्यनारायण स्वामी वारिकी नित्य निर्भयानंद स्वामी वारिकी समरसानंद कृष्णमाचार्युల వారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి గురువులకు గురుమాతలకు శిష్యులకు ప్రశిష్యులకి అందరికీ కూడా ద్వాదశ నమస్కారాలు తెలుపుతూ గురు బ్రహ్మం గురుర్విష్ణుం గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పూర్ణానంద గురుర్శిష్యం నిర్మలానంద సుబోధకం నాగమాంబ సమేత నిర్మలానంద భైరవా స్వామి దేశికేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఈ యొక్క తాడిపర్తిలో ఈ వమ్మంగిలో పచ్చిపులి సత్యనారాయణ బాబాయ్ గారు మీకు చిన్న మనవి, ఎవరైనా నిద్రపోయేటట్టుంటే నిద్ర రావటం సహజం, అది తప్పని మనం అనుకోకర్లేదు. నిద్రకు వచ్చేవాళ్ళు ఈ బయటికి వెళ్ళి కొంచెం ముఖం కడుక్కుండి వచ్చి కూర్చోండి. తర్వాత బయట భోజనాలకి మామూలుగా రెడీ చేస్తున్నారు, అక్కడ శబ్దం లేకుండా చేయండి బాబు. కార్యకర్తలు ఎన్నది 2 వాక్యాలైనా సరే మనం ఈ బుర్రలో పెట్టుకుని కొన్ని రోజులు మనం దాన్ని గుర్తుంచుకోవాలన్నమాట. అలాగా అందుకే అంటాడు, వినవలెనన్ని కనవలెనన్ని మనసందున్న కోర్కె గల్గు మనుజులు వినుడి. వినవలెనని కనవలెనని మనసందున్న కోర్క గల్గు మనుజులు వినుడి. వినచేసేదా కనచేసేదా ఘనమగు ఈ బోధ విన్న కలనొల్లనట్టి మనుజులు చనుడొచ్చిన త్రోవ బట్టి. వినాలని విని దాన్ని కనాలి, అట్టి వారే వినండి. వినాలని కనాలని కోరిక లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇది ఎవరు చెప్పారు మనకి? భాగవతులు కృష్ణ ప్రభులు వారు చెప్పారు. సభా విజ్ఞాపలో భాగవతులు కృష్ణ ప్రభు చెప్పినటువంటి వాక్యం. మనం ఏదైనా సరే ఆ కోరిక కలిగినట్టు వారికే ఈ బోధ కావాలి. బాధ లేనిదే బోధ అబ్బదు. బోధ అబ్బదు. ఆకలి లేనిదే అన్నం యొక్క రుచి తెలియదు. ఏదైనా ఒక కష్టం ఉంటేనే ఆ కష్టాన్ని తీర్చుకునేటటువంటి పని విలువైన పని అవుద్ది అన్నమాట. అలాగే పరిపూర్ణ బోధ కూడా అటువంటిదే. అలాగే దీన్ని వినాలి, కనాలి, కన్నదాన్ని నువ్వు గ్రహించి మళ్ళీ చెప్పగలిగి ఉండాలి. అప్పుడే జన్మరాహిత్యం పొందగలుగుతున్నావు. లేకపోయేటట్టుంటే మరి ఏదో తీర్థాలకు వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి మామూలుగా దక్షిణాలు అర్పించుకుండి తిరిగి వచ్చేసేటట్టు ఉండేటట్టుంటే అది అబ్బదు. అంతే కదా. పరిపూర్ణ బోధ, ఈ యొక్క గురు బోధ అంటే ఏమిటి అన్నది ముందు మొట్టమొదటి తెలియాలి మనకి. తెలియకపోయేటట్టుంటే మరి ఆ కథలు ఈ కథలకు వెళ్ళినట్టు వస్తాం ఏంటి. అలాంటిది కాదు పరిపూర్ణ బోధ అంటే. పరిపూర్ణ బోధ అంటే ఈ ప్రపంచకం మొత్తం, సూర్యమండలం కానీ, చంద్రమండలంలో కానీ, భూమండలంలో కానీ ఇలాంటి మండలాలు ఎన్నో ఉన్నాయి. ఈ మండలాల్లో ఉన్నటువంటి మండలాల కంటే అతీతమైనటువంటిది పరిపూర్ణ బోధ. ఎందుకు అనంటే సూర్యమండలం ఎప్పుడోకప్పుడో దానికి నాశనం ఉంది. అది వచ్చింది, ఒక వస్తువు. అది వస్తువు కానిటువంటిది కాదు. వస్తువు అనగా నశించేది. అవునా కదా.
వస్తువు అనగా నశించేది. ఈ ప్రపంచంలో నశించినటువంటి వస్తువు ఏదైనా ఉందా? ఏదైనా ఉందా? ఏమీ లేదు. ఏదన్నా ఉందా అంటే ఉన్నది. తక్కివన్నీ కూడా నశించేటటువంటి ఈ మండలాలు కానీ, ఈ భూమి మీద ఉన్నటువంటి చెట్లు కానీ, 84 లక్షల జీవరాశులు 84 లక్షలు అనుకుంటారు జనాలు. 84 లక్షల రకాలన్నమాట. ఆవు, గేదె, మేక, పిల్లి, ఇంకా ఒగేరే ఎలకలు, ఇవన్నీ కూడా రకాలు. అలాగే జలచరములు అంటే నీటిలో ఉండేటువంటి ఇన్ని రకాలు 84 లక్షల రకాలు ఉన్నాయి ఈ భూమండలం మనిషితో సహా. ఈ అన్నీ కూడా నశించినటువంటిది వారు లేదు. మరి అలాగంటే మనకి పంచిపోతాలు ఉన్నాయి. ఈ పంచిపోతాలు కూడా మరి నశిస్తున్నాయా అని చెప్పేసానంటే ఈ పంచిపోతాలు కూడా నశించిపోయి గాలిని బంధించగలం, వేడిని ఇక్కడ మంటట్టగలం, ఆరిపేయగలం. అనగా బంధించే అన్నీ నశించే. ఒకప్పుడు ఉంటాయి, మళ్ళీ నశిస్తూ ఉంటాయి. నశించినటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని ప్రవేశపెట్టిందే పరిపూర్ణ బోధ. నశించినటువంటిది ఒకటి ఉన్నది, దాన్ని ఏమన్నారు? పరిపూర్ణము అన్నారు. దానికే బయలు, బట్టబయలు, పరిపూర్ణము అని పేరు పెట్టారు మన పెద్దలందరూ కూడా. సత్యం నశించినటువంటిది. మరి ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా నశించేటవి కదా. తర్వాత నశించడం కాదు, ఇప్పుడు ఇది టేబుల్ ఎట్టు రమ్మన్నారు ఆయన. ఈ టేబుల్ ఎలా తయారైంది? ఇనప రేణువులు అంటే భూమిలో ఉన్నటువంటి ఇనుపులు అయస్కాంతం పెట్టామనుకో, రేణువుల కింద వస్తూ ఉంటుంది, అదే ఇనుము. అదంతా ఏకంగా కరగబెట్టి వేస్తే ఈ టేబుల్ అయింది. అంటే రేణువులే కదా అది. ఈ భూమి ఇప్పుడు భూమి మీద కూర్చున్నాం మనం, ఈ భూమి రేణువులు కాదనుకుంటున్నాం, ఇది రేణువులే. కొండలు రేణువులు, చెట్లు రేణువులు, 84 లక్షల రకాలు, కొండలు, మేడలు, మిద్దులు, సూర్యమండలం, మామూలు చంద్రమండలం అన్ని రేణువులే. రేణువు కానటువంటిది ఒకటి ఉంది, చెప్పండి. రేణువు కానిటువంటిది ఒకటి ఉంది, ఏది? అచలము. అంటే అది రేణువులు కాదు. ఇది రేణువులన్నీ నశించేయే. రేణువు కానటిది ఏదవుతూ ఉందో అది నశించదు. అవునా కదా? రేణువు కానటువంటిది ఏదవుతూ ఉందో అచలము, నాశనము కానంటి దాన్ని ఇక్కడ మనకు ప్రవేశపెట్టారు పరిపూర్ణ బోధలు. అందుకే అంటాడు, కనిపించు కనరానిది పెనుమాయ అటంచు దీన్ని నమ్మకు ఎప్పుడు. కనిపించి కనపడకుండా పోయేటటువంటిది ఏమంటారు దాన్ని? మాయ. నమ్మకు ఎప్పుడు. కనుమూచిన కొని తెరచిన కనిపించదే బట్ట బయలు కదరామాయన్న. కనుమూసిన కొని తెరచిన కనిపించేది ఏంటది? బట్టబయలు. ఉపదేశం పొందినట్టు వారికి మీకు దీని గురించి తెలియబడవుతుంది. ఉపదేశం పొందనంటి వారికి తెలుసుకోవచ్చు, పర్లేదు, మెల్లిమెల్లిగా అలవాటు అవుతుంది. అలవాటు అవ్వాలంటే ఏం చేయాలి? గురువు గారి దగ్గర చేరాలి. ఇప్పుడు మన పూర్వానికి వెళ్ళిపోదాం. మరి మామూలుగా మనం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, రాముడు, సీత, దుర్గాదేవి ఇలాంటి 33 కోట్ల దేవుళ్ళు ఉన్నారు మనకి. మరి వీళ్ళందరూ దేవుళ్ళు కాదా అని చెప్పేసి అని అడుగుతారు. దేవుళ్ళుగా మనం పెట్టుకున్నాం. వాళ్ళు దేవుళ్ళే అని మనం పూజిస్తూ ఉన్నాం. ఆ దేవుళ్ళు ఎవరికి పూజిస్తున్నారు? దుర్గమ్మ, పరమేశ్వరుడు, విష్ణు, బ్రహ్మ, రాముడు, విశ్వామిత్రుడు, యాజ్ఞవల్కుడు, మొత్తం అందరూ కూడా దేవుళ్ళు అని చెప్పేసి మనం పూజిస్తున్నాం. ఆ దేవుళ్ళు ఎవరికి పూజించారు? ఇదిగో మనం పూజించే ఈ పరిపూర్ణానికి పూజించారు వాళ్ళు. అది మనం దేవుళ్ళని ఎవరు అడిగితే అనుకున్నావో వాళ్ళు దేవుళ్ళే మనకి. కానీ వాళ్ళకి దేవుడు ఎవరు? పరిపూర్ణము, దైవము. అనగా నాశనము కానటువంటిది ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఈ ప్రపంచంలో ఉన్న 33 కోట్ల దేవుళ్ళు తయారు చేసినవి ఇవన్నీ కూడా.
తయారు చేసినాయి అంటే వాళ్ళు రూపాలు మనం కనుక్కుంటూ తయారు చేసుకున్నాం. వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే సత్పురుషులు, అనగా సత్యమేవ జయతే, అంటే ధర్మాన్ని పరిరక్షించినట్టు వాళ్ళు, పరిపాలకులు. అధర్మానికి ఎవరు మామూలుగా పాల్పడిన వాళ్ళని సవరించారు, ధర్మాన్ని ఎవరైతే రక్షించారో వాళ్ళని రక్షించారు. అంటే ధర్మాన్ని రక్షించారు, అధర్మాన్ని శిక్షించారు. అలా కాకపోతే ప్రపంచం నడదు. ఏది త్రేత ద్వాపర యుగాల్లో. మరి ఈ యుగాల్లో ఏంటి? మనకి రాజ్యాంగం ఉంది, ఇప్పుడు ఉంది కదా, మనకు రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగానికి మామూలుగా నాకు బలవంతుడిని చెప్పేసి, నాకు 100 మంది బలం ఉన్నారని చెప్పేసి నేను ఎవరినన్నా మిమ్మల్ని మామూలుగా హింసించాలనుకో, మీకు బలం లేని వాళ్ళకు చట్టం ఒకటి పెట్టారు. మనకి రాజ్యాంగం ఉంది, బుక్కు, ఒక గ్రంథం. ఆ రాజ్యాంగంలో పోలీస్ స్టేషన్ ఉంది. అక్కడికి వెళ్ళి కంప్లైంట్ తెచ్చి వీళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ ఒకటి పెడతారు. అలాగే త్రేత ద్వాపర యుగాల్లో విష్ణు, బ్రహ్మ, ఈశ్వరుడు, విచాది దేవతలు అందరూ కూడా దేవుళ్ళని మనం పూజిస్తున్నాం చూసా. అలాంటి వాళ్ళు అధర్మాన్ని తగ్గించి నాశనం చేసి ధర్మాన్ని రక్షించారు. కాబట్టి వాళ్ళు మనకు దేవుళ్ళు. వాళ్ళు ఏ దేవుళ్ళకి పూజించారు? ఇప్పుడు మన భాగవతులు కృష్ణదేశుల వారు చెప్తున్నాడు చూసావా, కనిపించి కనరా అనేది. కనిపించి ఒకప్పుడు కనపడకుండా పోయేది అంటే ఏంటి? మనం అందరం కూడా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు కూడా ఒకప్పుడు వస్తుంది, ఒకప్పుడు పోయేదే. ఒకప్పుడు వచ్చి ఒకప్పుడు పోనటువంటిది ఏది ఉంది? పరిపూర్ణ బోధ అనేది ఉంది. ఏది? పరిపూర్ణము అన్నది ఉంది. ఆ పరిపూర్ణానికి నాశనం ఉందా? నాశనం లేదు. సనాతనము, సనాతనం నువ్వు రాకముందు ఉంది, ఈ ప్రపంచం రాకముందు ఉంది, ప్రపంచం వచ్చిన తర్వాత ఉంది, ప్రపంచం పోయిన తర్వాత కూడా అదే ఉంటుంది. అలాంటి శాశ్వతమైనటువంటి ప్రమాణాన్ని తెలియపరిచినటువంటిదే ఈ పరిపూర్ణ బోధ. ఈ పరిపూర్ణ బోధ తెలుసుకోవడం వల్ల వచ్చినటువంటి ఉపయోగాలు ఏంటయ్యా అని చెప్పేసి మనం అనుకుంటే ఉపయోగం ఉండాలి కదా. మరి ఏంటి ఆ పరిపూర్ణాన్ని తెలుసుకుంటే ఏమిటేనంటే, ఆ పరిపూర్ణానికి ఏ విధమైన భ్రాంతి లేదు, ఏ విధమైన కోరిక లేదు, ఏ విధమైనటువంటి ఆశ లేదు, ఏ విధమైన నాశనము లేదు. చూడండి, ఏ విధమైన కోరికలు లేనటువంటిది ఏదవుతూ ఉన్నదో దానికి భ్రాంతులు లేవు. దానికి భ్రాంతులు లేవు. మనకే అన్ని భ్రాంతులు ఉన్నాయి. ఈ అన్ని భ్రాంతులు ఉన్నది భ్రాంతి లేని దాన్ని దర్శించే. అందుకే కన్నడార్థంలో చెప్తాడు, ఎరికి చేత గురు గోప్యము నెరిగి ఎరుక మానుకోరా. ఎరుక చేత గురు గోప్యాన్ని ఎరగాలి. ఏ ఎరుక అంటే ఇప్పుడు మీరు, నేను, మనందరం కూడా ఎరుక. ఇప్పుడు ఈ ఎరుక చేత గురువు దగ్గరికి వెళ్ళి ఆ గురువు యొక్క మామూలుగా జ్ఞానాన్ని గ్రహించి గురు సేవ చేసి. మీకు ఇంకో విషయం చెప్తాం, ఎన్ని రామాయణాలు చదివినా, పురాణాలు చదివినా, ఏం చదివినప్పటికైనా మళ్ళీ రావాల్సిందే. రాకుండా ఉండే మార్కు ఏదన్నా ఉన్నదరా అని అంటే ఈ పరిపూర్ణ బోధ. ఎందుకు రాకుండా అంటే రాకడ పోకడ లేనటువంటి దైవాన్ని నీకు దర్శింపజేశాడు కాబట్టి. తగిన ఎన్ని కూడా రాకడ పోకడలు ఉన్నాయి దాటికి. ఈ పరిపూర్ణానికి రాకడ పోకడ లేదు. ఆ రాకడ పోకడ లేనటువంటి పరిపూర్ణాన్ని నీకెప్పుడైతే దర్శింపచేశాడో అప్పుడు నీకేమనిపిస్తా ఉంది? ఓహో, నేను మరి ఎందుకు మనం అవసరము, ఇది కూడా మనం ఆలోచించాలి. ఎందుకు అవసరము? నేను ఎంతకన్నానే బాధ లేనిది బోధ అవ్వదు. ఏ బాధ ఉండాలి? ఏ బాధ ఉంది మనకి? సుఖంగా ఇప్పుడు 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ చాలా గొప్పది. అవునా కదా? మానవ జన్మ చాలా గొప్పది. ఈ మానవులకి ఇల్లు కట్టుకుంటున్నాం, ఇంట్లో ఫ్యాన్ వేసుకుంటున్నాం. ఎవరైనా శత్రువులు వస్తే
మన చుట్టాలు పట్టాలు వచ్చి వాళ్ళందరినీ ఎదుర్కొంటారు. అడవిలో పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. ఏది ఆధిపత్యం బలం ఉంటే అది దాన్ని కొట్టుకు తినేస్తూ ఉంటాయి. ఇక్కడ మనల్ని కొట్టుకు తినలేవు కదా, మరి చాలా గొప్ప విశేషం కదా. తర్వాత మనకు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం, పిల్లలకి అంటున్నాం, సంబరాలు చేస్తూ ఉన్నాం, పూజలు చేస్తూ ఉన్నాం. ఇన్ని సుఖాలు ఉండగా మనకి ఎందుకు మళ్ళీ పుట్టకుండా ఉండే మార్గం కావలసి వచ్చింది అన్న కొచుడు మనకు ముందు రావాలండి. మరి ఎంత సుఖమైన దాన్ని మళ్ళీ మళ్ళీ ఈ జన్మ పోయిందనుకో, మళ్ళీ ఏ జన్మకి వెళ్తామో తెలీదు. మరి ఇలాంటి జన్మ మళ్ళీ రావచ్చేమో. మరి ఈ జన్మ ఎందుకు అక్కర్లేదు అని అంటే దీని సంగతి తెలియాలి. జన్మ జన్మాంతరములను నినివిడిచి ఉండబోరు కలబాంధవులు. జన్మ జన్మాంతరాలు కూడా. ఒక్క జన్మ ఎత్తావా, దానికి పిల్లలు ఉన్నాయి, దానికి ఒక సంసారం ఉంది. నక్క జన్మ ఎత్తావా, దానికి కుటుంబం ఉంది. పిల్లి జన్మ ఎత్తావా, దానికి కుటుంబం ఉంది. ఆవు జన్మ ఎత్తావా, 84 లక్షల జన్మాదులకి అన్ని దాంట్లో కుటుంబం ఉంది. పోనీ చెట్లకు లేవా అనుకుంటున్నాం, చెట్లకి విత్తనాలు ఉన్నాయి కదా, ఆ విత్తనాలు మళ్ళీ విత్తనాలు మామూలు మొలకొస్తున్నాయి, దానికి కుటుంబం ఉంది. కుటుంబం లేనిది ఒక్క జీవి కూడా లేదు. జలశరముల చేత ఈ కుటుంబం ఎప్పుడవుతూ ఉందో నీ ఒక్కరిదానికి కాదు బాధ, ఆ కుటుంబంలో ఏ దానికి బాధ వచ్చినా నీకు బాధ వచ్చినట్టే లెక్క. జన్మ జన్మాంతరములను నినివిడిచి ఉండబోరు కలబాంధవులు. అవనిలో ముక్తికి చేర్చని జనులను బహు నమ్మి నీవు తెరదాటలేవు, తెరలో నుండి పరమెరుగలేవు. ఏం చేయాలి ఇప్పుడు? దీని నుండి విముక్తి అవ్వాలంటే ఏం చేయమన్నాడు? తనువు, మనసు, ధనము నిజ గురు కర్పణ చేసి, తనువు, మనసు, ధనము నిజ గురు కర్పణ చేసి అనహాహాంబర బోధ మాలించు మా తండ్రి దినకరులు ఉన్నంత వరకు దివిని గని ప్రఖ్యాతి నొందిన గణము గను మన సత్య సద్గురు తనయులై వర్తించకున్న తెరదాటలేరు, తెరలో నుండి పరమెరుగు. అవసరమా? 84 జన్మాదులు ఎత్తడం క్రాటడం. కుక్క జన్మ ఎత్తావు, కుక్కలన్నీ ఎడుతున్నాయి. కాకి జన్మ ఎత్తావు, కాకులన్నీ ఎడుతున్నాయి. పిల్లి జన్మ ఎత్తావు, పిల్లులన్నీ ఎడుతున్నాయి. నీ బంధుత్వం ఉన్నాయి, అన్నీ ఎడుతానున్నాయి. ప్రతి 84 లక్షల జీవరాశులు పుట్టడం సావడం, పుట్టడం సావడం, పుట్టడం సావడం. ఈ దుఃఖాలన్నీ నువ్వే కాదు, నీతో పాటుగా నీ బంధువులు, నీ దాయాదులు, నీ సమస్త పరివారం అందరూ కూడా, నీ పరివారం అందరూ కూడా దుఃఖంలో మునిగిపోతూ ఉన్నారు. ఈ దుఃఖంలో మునగవలసిన అవసరం ఉన్నదా? అయితే అలాగని చెప్పి ఈ దుఃఖాన్ని నుంచి బయటపడాలంటే పిల్లికి సాధ్యం కాదు, నక్కకి సాధ్యం కాదు, ఆవుకి సాధ్యం కాదు, పులికి సాధ్యం కాదు, ఏనుక్కి సాధ్యం కాదు. 83,99,999 జీవులకి సాధ్యం కాదు. ఎవరికి సాధ్యం? ఎవరికి? గట్టిగా చెప్పండి. అందుకే మానవుండై బుట్టి మరి తీవ్ర మోక్షేక్ష ఉండవలెను ఇట్టి యుర్విలోన సజ్జనశీలుడై సత్సంగమున చేసి భక్తి విలక్షణాభ్యాసముంది యుండు శ్రీ సద్గురు ఉపదేశమున సాంఖ్య తారక అమనస్క తత్వమిరిగి ఎరిగిలేనెరుకచే పరిపూర్ణమున చూసి జగతియు గంభీంద్ర జాలమనియు సత్యదాకను నిద్రుల వచ్చేదాకా ఈ గుట్టు మరువని వాడిక పొట్టబోడు. ఫుల్ స్టాప్. ఎలా ఉండాలి? మరి తీవ్రమైనటువంటి ఈ జన్మకే నీకు అర్హత ఉంది, మళ్ళీ ఏ జన్మకు కూడా అర్హత లేదు. మరి మనిషి జన్మకు వచ్చిన తర్వాత కూడా మనం అశ్రద్ధ చేసి ఏదో వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారులే. ఎవరో సత్యనారాయణ, తడపరి సత్యనారాయణ నిద్రపోతున్నావా? తడపరి సత్యనారాయణ ఏదో చెప్తున్నాడు ఏడి, ఆయన ఏదో చెప్తున్నాడు, పచ్చిపులుసు సత్యనారాయణ ఏదో చెప్పుకుంటా వెళ్ళిపోయినారు ఏడి. మామూలుగా నిత్య నిర్భయానంద స్వాములు గారు ఏదో చెప్తున్నారు వెళ్ళిపోతున్నారనేది కాదు. మానవ రూపంలో ఉన్నటువంటి సద్గురువులు దైవాను సంభూతులు, సాక్షాత్. దీనికి ఏం చెప్పాడు? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎక్కడ? సూర్యమండలాన్ని కూడా గురవే నమః. ఏంటి? చంద్రమండలాన్ని గురవే నమః, భూమండలాన్ని గురవే నమః.
ఎన్ని మండలాలు ఉన్నాయో ఈ ప్రపంచకోలో అన్ని మండలాల్లో గురువే నమః దానికే చెప్తాడు. పూర్ణమేవ నిరాలంబం ఆగ్నేయే నిర్గుణం తదా దక్షిణే శుద్ధ పూర్ణమేవ నిరాలంబం ఆగ్నేయే నిర్గుణం తదా దక్షిణే నిత్య శుద్ధంచ నైరుత్వో నిరుపద్రవం పశ్చిమేవ నిష్కలంచ వాయువేచ నిరంజనం ఉత్తరేశ నిరాకాశ ఈశాన్యో నిర్మలో భవేత్ ఊర్ధమేవ నిరాకారం అధర్వైచ నిర్వికారక అంతర్భైచ సర్వత్ర అచలోయనే సనాతన. ఈ ప్రపంచం అంతా కూడా మండలాలు, గోళాలు, భూమి కింద, భూమి పైన, భూమి మధ్యన, భూమి కావల, ఆకాశానికి కావల, ఆకాశానికి ఈవుల, నా 8 దిక్కుల్లో కూడా ఏమున్నది? పరిపూర్ణమ తప్ప రెండొకటది లేదు 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 అని చెప్పబడింది పరిపూర్ణ బోధ. అలాంటి పరిపూర్ణ బోధని ఇక్కడ ఆయన ఎవరో మామూలుగా మన పచ్చిపుల్లి సత్యనారాయణ గారు వాళ్ళ శిష్యులు ఎవరో ఇందాక అన్నయ్య చెప్పాడు కదా, ఆ సుబ్బారావు గారు, ఇంకొక ఆయన ఎవరో వచ్చారు, అమ్మాజమ్మ, ఇంకొక ఆయన ఇందుకోడు, 3 ఆయన వాళ్ళు. తర్వాత మళ్ళీ మన నిర్భయానంద స్వాములు వారు, తర్వాత తటపర్తి సత్యనారాయణ. మీకు ఒకటే ఇక్కడ ఏంటంటే మేము మాటలు చెప్పేసి వెళ్ళిపోవడం కాదు, ఆచరించాలి. విన్నాది కనాలి, కన్నాది నువ్వు మళ్ళీ తెలియపరచాలి. అందుకే ఈనేసి వెళ్ళిపోయేటట్టుంటే ఎలాంటిది అది? నెయ్యిలో ఒక నెయ్యిలో ఇడ్లీ ముంచుకొని తినరా చాలా మధురముగా ఉండును అన్నాడు. నెయ్యిలో ఇడ్లీ ముంచుకుని తిను చాలా మధురముగా ఉండును అని చెప్పేసి అన్నాడు. అది ఒక కాగితం మీద రాసుకుండి మన అందరూ నెయ్యిలో ఇడ్లీ ముంచుకుని తినండి చాలా మధురముగా ఉండునని అన్నప్పుడు అలాగ కాగితం మీద రాసుకుండి అది తింటే మధురముగా ఉంటుందా? గురువు ద్వారా వినేటట్టుంటేనే ఆ మధురం సేవించినట్లు. అందుకే అంటాడు, పుట్టెట గిట్టుట లేకను పుట్టే గిట్టేటి ఎరుక పోడి మెరుకను సట్టు వల్లే కదలకుండు బట్ట బయలు ఇట్టి తిరిగి భావింపదగును ఎరుక లేక సేవింపదగును. సేవించాలి, ఎరుక లేక సేవింపదగును. కానీ వట్టి ఆశల చేత పట్టుబడకను ఈ గుట్టు దేశకు నోట గట్టిగా తెలుసుగా భావింపదగును ఎరుక లేక సేవింపదగును. ఎరుక లేకుండా సేవించాలి. ఎరుక ఎప్పుడు పోద్ది? ఎరుక అనగా ఎవరో నువ్వు అనగా ఎక్కడ? నీకు మూలం ఎక్కడుంది? చెట్టుకి ఇత్తనం, ఇత్తనానికి చెట్టు తప్పించి ఏరే ఒకటి ఉందా? అలాగే నీకు జన్మనిచ్చింది ఒక అందార్థం చెప్పాడు. దేని ఏంటిది? మేనెరుకల రెండింటిలో దాని నిధియు దీని నదియు త్రగజు చూయించను మేనెరుక లివియు మూలము లేనిది సృజన అయ్య ననుసు లేనే లేవంటే అంటే తప్పు లేనే లేదంటే మేనెరుకలు ఇప్పుడు దేనుందన్నవో చూసి అనగా నువ్వు ఇప్పుడు దేనుందన్నవో చూడు. నేను దేనందు ఉన్నాను, నువ్వు ఏదనున్నావు. ఈ జగత్తు దేనందున్నదే. మేనెరుకలు ఇప్పుడు దేనందున్నవో చూసి లేను మేనెరుకాలు లేవు అనుచునము లేనే లేవంటి అంటే తప్పు లేనే లేదు. ఎలా ఉన్నది? స్త్రీ యందు శోణితము, పురుషుడు యందు శుక్లము, ఈ 2 ఏకమైతే పిండోత్పత్తి కలుగుతూ ఉంది. నువ్వు ఎలా వచ్చావు? ఆ పిండోత్పత్తి ద్వారా వచ్చావు. నీకు మూలం ఎవరు? నీ తల్లిదండ్రులు. నీ తల్లిదండ్రులకు మూలం వాళ్ళ తల్లిదండ్రులకు మూలం వాళ్ళ తల్లిదండ్రులు. ఇప్పుడు నుంచి మనం చనిపోయే వరకు అన్నా ఎక్కడన్నా గమ్యం మూలం ఉంటుందా? మూలం లేదు. అందు గురించి మూలము లేనిదే వచ్చింది ఇది. అనగా మూలం ఉందా? లేదు. మనకు మూలం ఏమనుకుంటున్నాం? సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు అనుకుంటున్నాం. పంచభూతాలకు కూడా మూలం లేదు. ఆ పంచభూతాల ద్వారానే ఇవ్వచ్చాం. చెట్లు వచ్చాయి, సేవలు వచ్చాయి, 84 లక్షల జీవరాశులన్నీ పంచభూతాల ద్వారా వచ్చాయి. ఆ పంచభూతాలకే మూలం లేదు. అంటే అవి ఎలా వచ్చాయంటే తనక తాను వచ్చాయి ఎచ్చాయి, ఎప్పటికప్పుడే పోనాయి. ఇవాళ చంద్రమండలాన్ని ఏమీ లేదు, ఒకప్పుడు ఉంది. పంచభూతాలు అక్కడ ఉన్నంత వరకు జీవాలు ఉన్నాయి.
నీరు ఉంది, అన్నీ ఉన్నాయి. మనకి ఈ పంచభూతాలు ఇక్కడ మామూలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మనం అన్నీ మనకు ఉన్నాయి. బట్టలు ఉన్నాయి, ఏంటి వస్తువులు ఉన్నాయి, ఫుడ్ ఉంది, సమస్తం అన్నీ కూడా ఉన్నాయి. మరి అప్పుడు అక్కడ లేవు అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోయి అయ్యి కూడా అయ్యి శాశ్వతం కాదు. బాగానే ఉంది కదా. అయితే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోయేటట్టు ఏ పంచభూతాలు కూడా. మరి ఏది ఉండేది అని అనేటట్టుంటే ఏది ఉంటుంది? ఇంకా సర్వకాల ఉపదేశం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? ఏది సర్వకాల సర్వావస్థలు ఎందు సూది మన సందు లేకుండా నిండుకృతమే ఉన్నది ఏమిటి అని అందరూ ఒకసారి అనండి, చెప్పండి. పరిపూర్ణము, లేకపోతే బట్టబయలు, ఏంటండి ఇదే బయలు, అంతే కదా. అట్టి దాన్ని నీకు దర్శింప చేసినటువంటి పరిపూర్ణ బోధ ఇది అనొచ్చు చాలా మంది. ఇదేట్రా సత్యనారాయణ, తత్పర సత్యనారాయణ, ఇక్కడ ఏదో ఎరుక అంటాం, పరిపూర్ణం అంటాం. ఎరుకంటే ఏంట్రా, పరిపూర్ణం ఈ మొత్తం ఎక్కడ లేని దాన్ని నువ్వు ప్రవేశపెడుతున్నావు ఏంట్రా అని చెప్పేసి అనొచ్చు. వాళ్ళకి తెలియదు కాబట్టి అంటున్నారు. కానీ ఈ పరిపూర్ణాన్ని సేవించినట్టు వాళ్ళు 33 కోట్ల దేవతలు కూడా ఈ పరిపూర్ణాన్ని సేవించి గొప్ప వాళ్ళు అవ్వారు. మన చేత పూజింపబడుతూ ఉన్నారు. వాళ్ళు పూజింపబడినటువంటిది ఇప్పుడు మనం గ్రహించేదంతా కూడా దాన్ని పూజింపబడుతూ ఉన్నాం. దేన్ని? ఆ పరిపూర్ణాన్ని మామూలు పూజిస్తూ ఉన్నాం. కానీ దానికి నీ సంగతి ఏమి తెలియదు. నువ్వు పూజిస్తున్నావు అన్న సంగతి ఏ సంగతి తెలియదు. అందుకే దేవుళ్ళ కన్నా గొప్ప దేవుడు ఎవరు రానంటే పరిపూర్ణమే. దేవుళ్ళ కల్లా గొప్ప దేవుడు 33 కోట్ల దేవుళ్ళు పూజించే దేవుడు ఎవరో పరిపూర్ణమే. ఆ పరిపూర్ణాన్ని ప్రవేశపెట్టి చెప్పినటువంటిదే ఈ పరిపూర్ణ బోధ. ఒక్కొక్క మాట ఒక్కొక్క విషయాల్లో చెబుతూ ఉంటే మరి సామాన్యమా ఇది? చెప్పండి. ఎక్కడైనా ఘంటాబాదంగా చెప్పేటటువంటి బోధ ఇది ఒకటే. ఎందుకంటే దీనికి ఆన్సర్ ఉంది. సైన్స్ ఒప్పుకోవాల్సిందే, శ్వాస ఒప్పుకోవాల్సిందే. ఏదో మా తాత మామూలుగా అక్కడ మామూలు మీసాలు మామూలుగా నేతులు తిన్నాడు, మీసాలు పెంచాడంటే అది కథలు కాదు, ఇది యథార్థము. ఇదిగో నువ్వు ఈవేళ ఉంటావు, నీ బాబున్నాడా? లేడు. నీ తాత ఉన్నాడా? లేడు. నువ్వు ఉంటావా? నువ్వు ఉండవు, నేను ఉండవు. ఈ జగత్తంతా మారిపోతానే ఉంటుంది. నాశనం అయ్యేది ఈ ప్రపంచం అంతా కూడా. నాశనం కానిటువంటి దైవం ఏదవుతూ ఉన్నదో అది పరిపూర్ణ బోధకుడు ప్రవేశపెట్టినటువంటిది. మరి ఇలాంటి గ్రామాల్లో సత్యనారాయణ గారు కానీ మన నిర్భయానంద స్వాముల వారు కానీ మరి వచ్చి ఇక్కడ మామూలుగా మీకు అందరికీ తెలుసుకోవాల్సిన ధర్మం. ఎన్ని పనులు ఉన్నప్పటికైనా దీనికి ఇంకోటి, మన వాళ్ళు మామూలుగా చాలామంది చెప్తున్నారు ఏమంటే కొన్ని నియమాలు నిష్ఠలు పెట్టారు అక్కడ. దీనికి నియమం ఉందగాని అన్ని వేళలా దీని గురించి మాట్లాడచ్చు. ఫలానా చోట ఇదిగో కూర్చున్నాం, ఇక్కడే మాట్లాడాలి, ఇంటి దగ్గర మీ ఇద్దరు మాట్లాడుకోకూడదు అనేది. ఇద్దరు కలిసి ఉన్నారా? ఈ పరిపూర్ణం గురించి మాట్లాడండి. ఏదన్నా పని మీద ఉన్నారా? మీరు పనిలోకి వెళ్ళారా? ఏదన్నా మామూలు తోట పనిలోకి వెళ్ళారా? తోట పనిలో మాట్లాడుకోవచ్చు. చేలు పనిలోకి వెళ్ళారా? చేలు పనిలో మాట్లాడుకోవచ్చు. ఏదన్నా మామూలుగా మీ కుటీర పరిశ్రమలు చేసుకున్నారా? అక్కడ మాట్లాడుకోవచ్చు. వంట చేసుకునేటప్పుడు మాట్లాడవచ్చు. ఎందుకంటే సత్యమైనటువంటి బోధ ఇది. దీనికి నియమ నిబంధనలు మామూలుగా ఏంటి అని అంటే మనసు శుభ్రంగా ఉండాలి. మనసు ఏంటి? అంతరంగమందు అపరాధం, అది కాదు, పాపం ఉంటుంది కదా, పాపం. ఆత్మశుద్ధి లేని ఆచార్యమది ఏలా, బాండ శుద్ధి లేని పాకమే, చిత్తశుద్ధి లేని శివ పూజలేలయా యశ్వధాభిరామ ఈనుడు వేరు. ఏది శుద్ధిగా ఉండాలి? నీ ఆత్మశుద్ధిగా ఉండాలి. అంతరంగమందు అపరాధములు చేసి
మంచి వాణిల వలన మనుజుడు ఇతరులు ఎరుగుకున్న ఈశ్వరుడు ఎరుగుడా ఈశ్వరుడు. ఎవరు ఆ ఈశ్వరుడు కూడా నువ్వే, ఎవరో కాదు. ఎవరో వచ్చి ఊరేడు నీ మనసులోకి వచ్చారేటి నువ్వే. ఎందుకంటే నీ ఇంటి దగ్గర వస్తువు సెల్ ఫోన్ ఉంది. ఇక్కడ ఈ సెల్ ఫోన్ నీ ఇంటి దగ్గరకు వచ్చాను, అమ్మ గురువు గారు అని చెప్పేసి భోజనం పెట్టి పంపించావు. సెల బాగుంది కదని నొక్కేసి వచ్చేసాను. నేను పట్టుకుని వచ్చేసాను, ఎవరు చూడలేదని చెప్పేసి. వచ్చిన దగ్గర నుంచి ఏపించేస్తుందండి. ఏది ఏపించేది? ఆత్మ. ఇది బుద్ధి ఈ పని చేసింది. దీన్ని అట్టిపోతే బాగుంటుంది, మనం వాడేసుకుందాం 10,000 రూపాయలు పోనీ చెప్పేసి. కానీ ఆత్మ ఇలా చేసింది. అనాత్మ సత్యం అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ సత్యం ఎప్పుడు కూడా నువ్వు ఎందుకు తెచ్చావు? గురువుని నిన్ను గౌరవిస్తే ఆ ఇంటి దగ్గర ఫోన్ కనవేస్తావా దుర్మార్గుడా అని ఒక రాత్రి కానీ ఒక క్షణం కుదురు ఆస్కారం లేకుండా గ్రహింప చేసేస్తాను. ఏదో టైంలో మళ్ళీ ఆవిడికి నీ ఇంటి కట్టుకొచ్చి ఏ బల్ల మీదో లేకపోతే ఏ పంచాయతీలోనో ఏ సూర్యులో పెట్టేసి నేను వచ్చే వరకు కూడా నా మనసు కుదురుండదు. ఒక ఏళ్ళు ఫోన్ చేసావు అనుకో, నా ఫోన్ పోయిందంటే గురుగారు ఎక్కడే పెట్టా ఉంటావు చూడమ్మా, సూర్యులో గీరులో అని ఎవరో ఒకరు చెప్తారు, నీ ఫోన్ దొరికింది అమ్మయ్య అన్నది, నిద్రపోతాము. ఇది సత్యం. ధర్మంగా ఉండాలి. ఎలా ఉండాలన్నాడు దీంట్లో? సజ్జనశీలుడై ఉండాలి. సత్సంగముని చేయాలి. భక్తి విలక్షణాభ్యాసం అంది. ఉత్తమమైనటువంటి వారితోటే స్నేహం చేయాలి. భక్తి విలక్షణాభ్యాసం ఉంది. యుండి శ్రీ సద్గురు ఉపదేశమున్న సాంఖ్య తారక అమనస్క తత్వం. ఈ విధంగా తెలుసుకునేటట్టుంటే జన్మరాహిత్యాన్ని పొందేది హక్కు అర్హత ఒక మానవుడికి తప్పించి 84 లక్షల జీవల్లో తకిమా జీవుకు లేవని చెప్పేసి నిర్భయంగా ఖచ్చితంగా తెలియపరిచినటువంటిదే పరిపూర్ణ బోధ. అట్టి పరిపూర్ణ బోధ వాక్యాలు 4 వాక్యాలు చెప్పుకుంటే భాగ్యం మాకు కలిగించినందుకు ఈ ఆశ్రమ కమిటీకి, కటపర్తి సత్యనారాయణ గారికి, అలాగే నిత్య నిర్భయానంద స్వాముల వారికి, మీ కమిటీ వారికి మీరు దీన్ని గ్రహించి దీన్ని ఆచరిస్తే ఇంకా అంతకంత పరమాత్మకు ఏమీ లేదు. అలాగే మీరు ఆలకించినందుకు, అందుకే ఇందాక చెప్పారు అన్నయ్య గారు, ఎంతసేపు అది మీరు వినాలంటే ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు చూస్తే, వాళ్ళు చూడాలి, ఆ వాయిస్ని గ్రహించి దాన్ని మననం చేసుకోవాలి. ఆ విధంగా ఉండేటట్టు ఉంటేనే ఇది తెలియబరి వస్తుంది. కాబట్టి అలాగ మీరు అందరూ సక్రమంగా వినయ విజయితులతో ఏ శబ్దాలు లేకుండా వెనకాల ఆ సౌండ్లు కూడా ఆపేసినందుకు, ఆ భోజనాల దగ్గర సౌండ్లు కూడా ఆపేసినందుకు వాళ్ళకి 50 మందికి అందరికీ కూడా ఆ సద్గురుమూర్తి సర్వవేళలా కాపాడి రక్షించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై సద్గురు మహారాజుకి, గురు మహారాజుకి, అనంతకోటి సాధు మండలికి